త్రిముఖ సినిమా యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ లో భాగంగా గుంటూరు KITS లో సందడి చేశారు. అకిరా డ్రీమ్ క్రియేషన్స్ లో యోగేష్ హీరోగా, ఆకృతి అగర్వాల్ హీరోయిన్ గా జనవరి 2న విడుదల కాబోతున్న త్రిముఖ మూవీ సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా అందరినీ ఆకట్టుకుంటుందన్నారు. ఈ సినిమా ప్రొడ్యూసర్ మద్దాలి సత్యశ్రీదేవి. ఈ మూవీలో ఏసీపీ శివాని పాత్రలో సన్నీ లియోన్ నటన విశేషంగా ఆకట్టుకుంటోందని నటుడు శకలక శంకర్ తెలిపారు. ఈ సినిమా నటులు KITS విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. మనతో పాటు ఇంత మంచి సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ సత్యశ్రీదేవి గారు ఉన్నారు. సో మేడం తో ఒక చిన్న ఇంటరాక్షన్. మేడం, గుడ్ ఈవినింగ్ ఆల్ ద యంగ్ స్టార్స్. నాకు మిమ్మల్ని చూస్తుంటే సినిమా గురించి చెప్పడం కంటే ఒక పీస్ ఆఫ్ అడ్వైస్ ఇవ్వాలనిపిస్తుంది. మీరు మూవీ ప్యాషన్ ఉన్నా, మ్యూజిక్ ప్యాషన్ ఉన్నా, పెయింటింగ్ ప్యాషన్ ఉన్నా, ఏమున్నా సరే ఫస్ట్ ప్రొఫెషనల్ లైఫ్లో ఒక సెటిల్ అవ్వాలండి. దాని తర్వాతే మీరు ఏది చేసినా యూ విల్ ఎంజాయ్. ఒక ఫీల్డ్నే నమ్ముకుని వచ్చేసి ఇబ్బంది పడటం అనేది కరెక్ట్ కాదేమో అని నేను ఈ దేశం 25 years క్రితం వదిలిపెట్టాను. ఐఎమ్ ఏ PhD ఇన్ స్టాటిస్టిక్స్. అమెరికన్ స్టేట్ గవర్నమెంట్లో కాలేజ్ బోర్డ్కి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నేను అక్కడ. సో అందుకే మీకు చెప్తున్నాను, మీ ప్రొఫెషన్లో ఇప్పుడు చూడండి, నా ప్రొఫెషన్లో నేను సెటిల్ అయిపోయాను. అయిన తర్వాత మా వారికి మూవీ తీయాలనేది ఒక ప్యాషన్. మన హీరో PhD ఇన్ సైబర్ యుఎస్లోనే చేశాడు. తను PhD చేసి ఇండియాకు వచ్చినప్పుడు అవకాశం వస్తే హీ పిక్డ్ ఇట్ అప్. కానీ ఫస్ట్ అంతా ఐఎమ్ ష్యూర్ మీ టీచర్స్, లెక్చరర్స్, ప్రిన్సిపల్ గారు అందరూ కూడా నాతో ఏకీభవిస్తారు. ఫస్ట్ మీ ప్రొఫెషనల్ లైఫ్లో సెటిల్ అయ్యి మూవీస్ ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నా. మా మూవీ గురించి చెప్పడానికి చాలామంది ఉన్నారు ఇక్కడ. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగండి, నేను ఐఎమ్ రెడీ టు టాక్. ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా సక్సెస్ని చూస్తున్నారని చెప్పాలి. సో మీరు కూడా ఈ సినిమాతో మంచి సక్సెస్ని అందుకోవాలని కోరుకుంటూ, అండ్ నెక్స్ట్ డెబ్యూ హీరోగా ఈ సినిమాతో మన ముందుకు రాబోతున్న యోగేష్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. Hello guys, hello Guntur. ముఖ్యంగా ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కాలేజ్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్, మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు. సో ఎలాగైతే మూవీ ఇండస్ట్రీలో మేడం గారు నాకు అవకాశం ఇచ్చారో, అలాగే మీ ముందుకు రావడానికి మీ మేనేజ్మెంట్ నాకు ఈ అవకాశం ఇచ్చింది. సో థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ హూ ఈస్ ప్రజెంట్ హియర్. సో మేడం గారు చెప్పినట్టు నేను US నుంచే వచ్చానండి. సో యుఎస్లో ఉండి ఈ మూవీ కోసం వచ్చాను. దిస్ ఈస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. ఇందాక నుంచి ఒకటి అబ్జర్వ్ చేస్తున్నా, సన్నీ లియోన్ అని పేరు వస్తే మాత్రమా అంటే ఆ సౌండ్ ఇటు నుంచి వస్తే ఓకే, ఇటు నుంచి కూడా ఆ సౌండ్ బాగా వస్తుందని. సన్నీ లియోన్ పూర్తి పేరు చెప్పక్కర్లే. చాలా బాగా వచ్చింది. హిందీ నుంచి సన్నీ లియోన్ గారు అండ్ ఆల్సో మన CID సిరీస్ లో చేస్తారు అభిజిత్, ఆయన కూడా ఉన్నారు. ఆయన రావాల్సింది యాక్చువల్లీ, హీస్ కమింగ్ ఆన్ 30th అన్నమాట. సెట్ వెళ్తే ఆయన కూడా ఉండేవాళ్ళు ఈరోజు మా టూర్లో. సో ఆయన ఫస్ట్ తెలుగు మూవీ, హిందీలో అంత పెద్ద ఆర్టిస్ట్ మన మూవీలో ఫస్ట్ టైం యాక్ట్ చేశారు. అలాగే మూవీలో ఉన్న ప్యాడింగ్ అందరూ కూడా మీరు త్రిముఖ టీజర్ చూస్తే ఎక్సెప్ట్ నా ఫేస్ తప్ప అందరూ కూడా చాలా వెరీ నోటబుల్ అండ్ వెరీ వెల్ నోన్ ఆర్టిస్ట్ ఉన్నారు. ప్రవీణ్ గారు, శకలక్ శంకర్ అన్న, శాంతి గారు. మన శాంతి గారిని మీరు పొలిమేర 1, పొలిమేర 2లో చూసుంటారు డీ గ్లామ్ రోల్లో. కొంచెం డీ గ్లామ్లో చీరలు కట్టి అలా చేసింది. ఈ మూవీలో మాత్రం ఐటమ్ సాంగ్ ఇరక్కొట్టేసింది.
సన్నీ లియోన్ గారితో ఆకృతి అగర్వాల్ అండ్ సాహితీ ఆ సాంగ్ చాలా బాగా వైరల్ అయింది, మంచి హిట్ అయింది. అలాగే మన టీజర్ కానీ మన మూవీకి వస్తున్న రెస్పాన్స్ కానీ చాలా బాగుంది. January 2nd ఎగ్జాక్ట్లీ 1 వీక్లో మూవీ థియేటర్స్కి రాబోతుంది. మూవీ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది, సెన్సార్ కూడా కంప్లీట్ అయింది. సో సెన్సార్ వాళ్ళు కూడా మూవీని బాగా లైక్ చేశారు. ఇట్స్ అ వెరీ గుడ్ న్యూస్. అండ్ ఆంటీ చెప్పినట్టు ఇలా బాగా సక్సెస్ఫుల్ అయ్యి అంటే ఆవిడలాగా నాకు డాక్టరేట్ ఉంది కానీ ప్యాషనేట్గా చదువుకున్నాను, కానీ ఆవిడంత సక్సెస్ అవ్వాలి, అంత రేంజ్లో నాలాంటి వాళ్ళకి కొత్త అవకాశాలు ఇవ్వాలి అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఐఎమ్ నాట్ హియర్ టు గివ్ మెసేజెస్. లాస్ట్ బెంచ్లో ఉండి అరుస్తారు కదా, ఏమైనా మాట్లాడితే గోల్ చేస్తుంటారు కదా, నేను ఎప్పుడు అలాగే ఉండేవాడిని. నా ఫ్రెండ్స్ అందరూ కూడా అలాగే ఉండేవాళ్ళు, కానీ నన్ను ఎప్పుడు టీచర్లు తిట్టేవాళ్ళు కాదు, బికాజ్ ఎప్పుడు చదువుకునేవాడిని. సో అలా చదువుకునే ఐ వాజ్ ఏబుల్ టు గో టు యూఎస్, కానీ అక్కడ డాక్టరేట్ చేసి అక్కడ కంపెనీ స్టార్ట్ చేసి తర్వాత ఇండియా వచ్చి ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. సో అందరికీ ఒకటే, దెర్ ఇస్ నో మెసేజ్ ఇచ్చే టైప్ కాదు మనం, బట్ సింపుల్గా మంచిగా చదువుకుని మంచిగా అల్లరి చేసి ఎంత ఎంజాయ్ చేస్తే దిస్ ఇస్ ద ఏజ్ దట్ ఈస్ నాట్ గోన్ కమ్ బ్యాక్. మన త్రిముఖ మూవీ January 2nd థియేటర్స్కి వస్తుంది. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్, ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ యోగేష్. ఫస్ట్ మూవీ ఎవరైనా సరే ఒక మంచి లవ్ స్టోరీ సెలెక్ట్ చేసుకుంటూ వస్తారు, బట్ యోగేష్ మాత్రం డిఫరెంట్గా సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్లో మంచి కామెడీని టచ్ ఇస్తూ ఒక సినిమాతో ముందుకు రావడం, నిజంగా ఒక మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ తను చేయడం అనేది రియల్లీ గ్రేట్. అండ్ ఆల్ ద బెస్ట్ యోగేష్. అండ్ ఇప్పుడు మన సాహితీకి వెల్కమ్ చెప్తూ సాహితీ మాటలు వినేద్దామా? హలో బాయ్స్. హలో, ఒక్క నిమిషం. మీరు మైక్ ఇవ్వగానే మాట్లాడడం కాదు, ఎదురుగా ఎవరున్నారు ఎలా అనుభూతున్నాడు చూడు. అసలు ఒకసారి ఏట్రా నీ ఉద్దేశం, ఏట్రా ఇలా రా తమ్ముడు, ఇట్రా ఏంటి నీ ఉద్దేశం ఏంటి, ఏట్రా ఇలా రా తమ్ముడు దగ్గర ఏదో నీ పొలిమేర చూశాడు కదా, ఏదో అడగాలనుకుంటున్నాడు. మీ పేరు? మనోహర్. మనోహరంగా ఉంటారా? ఓకే. సో యా, మీరు అంటే ఏం చదువుతున్నారు? బాగా చదువుకుంటున్నారు కదా, టాపరా? వావ్. ఓకే మనోహర్, లైక్ తమ్ముడు చేతులు దగ్గరెట్టుకు, మైక్ దగ్గరెట్టుకో, దగ్గరెట్టుకు వినపట్లేదు, మాటలు ఏమైనా వినపట్లేదు. క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, నాకు మనోహర్కి ఒక పిక్చర్. అయ్యో బాయ్. యా, హాయ్ బాయ్స్కి చెప్పేసా కదా, మై బ్యూటిఫుల్ గర్ల్స్. నాకు బాయ్స్ని కాదు, ఇక్కడ అమ్మాయిలు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది అమ్మాయిలు చూస్తుంటే, అంటే ఎప్పుడో చిన్నప్పుడు మా స్కూల్లో కూడా, నా క్లాస్లో కానీ నేను చదివింది అమ్మాయిల హాస్టలే, అప్పుడెప్పుడో చూశాను ఇంతమంది అమ్మాయిల్ని. తర్వాత ఇప్పుడు చూస్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంతమంది అంటే ఇట్స్ స్టిల్ దేర్ అనమాట. ఈ రోజుల్లో కూడా ఎందుకు చదువుకోవాలి, ఎందుకు పంపించాలి అని ఇంకా జరుగుతుంది ఈ రోజుల్లో కూడా, బట్ స్టిల్ ఇంతమంది నా కాలేజ్కి వచ్చి ఇంత చదువుతున్నారు. దట్ యూ గర్ల్స్ ఆర్ థింకింగ్ అబౌట్ ద ఫ్యూచర్, విమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంతమందిని చూస్తుంటే. సో యా, కమింగ్ టు ద మూవీ, January 2nd రిలీజ్ అవుతుంది. సో ఇందులో నేను డీ గ్లామర్ రోల్ కాదు, శారీస్ కట్టుకొని పొలిమేరా 1 పొలిమేరా 2 లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా సన్నీ గారితో వాళ్ళ టీంలో ఉంటూ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాను. అండ్ ఐటెమ్ సాంగ్ గిపా ఎంతమంది చూసారు? రీల్స్ ఇక్కడ ఎవరు ఇంట్రెస్ట్ బాగా ఫేమస్ ఎవరు మీ కాలేజ్లో? రీల్స్ స్టార్ ఎవరు? అమ్మాయిల్లో కూడా మళ్ళీ నువ్వేరా? ఎందురా నువ్వు? అసలు నాకు అర్థం కాదు. ఎన్నడరా తమ్మి? మల్టీ టాలెంటెడ్ మనోహరా. రీల్ స్టార్స్ ఎవరు గర్ల్స్ బాయ్స్ లో? మనం గిప్ప డాన్స్ చేద్దాం, ఇక్కడ రండి. ఎవరున్నారు? మనోహర్ కాకుండా ఇంకెవరు? మనోహర్తో పాటు గర్ల్స్ రీల్స్
సాధన రీల్స్ సాధన ప్లీజ్ ఫాస్ట్గా వచ్చేస్తే మనం గిపా గిపా హుక్ స్టెప్ నేర్పిస్తాం మనం. ఎవరు రారా? మాతో డాన్స్ ఎవరికి లేదా? ఏం సిగ్గుపడకండి, వచ్చేయండి గాయస్, మనమంతా ఫ్రెండ్స్. ఎవరు రారా? కాలేజ్ లో ఒక్కరు కూడా ఎనర్జెటిక్ గైస్ లేరా? నేనే కిందకి వస్తున్నా, ఆగండి. గిప్పా గిప్పా సాంగ్ పెడితే ఇక్కడ వస్తే ఇక్కడ డాన్స్ వేద్దాం. అండ్ చాలా డిసిప్లిన్గా ఉన్నారు అబ్బా, గీత దాటి రావట్లేదు. ఎవరు మీ పీటీ మాస్టర్ ఎవరు ఇంత డిసిప్లిన్గా పెట్టారు? సో ఇది మా హుక్ స్టెప్ అండి, గిప్పా గిప్పా సాంగ్. రీల్స్ చేసి మమ్మల్ని ట్యాగ్ చేయండి అందరినీ, గిప్పా గిప్పా అని హ్యాష్ ట్యాగ్ పెట్టి మర్చిపోవద్దు. సో మర్చిపోకుండా రీల్స్ చేసి అందరు ట్యాగ్ చేయండి. నేను జనవరి గిప్పా గిప్పా త్రిముఖ హిట్ చేయాలి అందరూ, డోంట్ మిస్. న్యూ ఇయర్ రోజు బాగా ఎంజాయ్ చేసి సెకండ్ రోజు కాలేజ్కి వచ్చి కాలేజ్ అయిపోయాక సినిమా చూసేయండి అందరూ, డోంట్ మిస్. త్రిముఖ ఆన్ January 2nd. ఇంత మంచిగా హార్ట్ సింబల్ ఇచ్చి ఇంత మంచిగా డాన్స్ చేసి ఎవరైనా చూడకుండా ఉంటారా? ఆల్ ది వెరీ బెస్ట్ సాహితి. అండ్ శంకర్ గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? శంకర్ గారి కామెడీకి, శంకర్ గారి ఆర్జీవి ఇమిటేషన్ కి. ఇంకా లేట్ చేయకుండా శంకర్ గారి మాటలు వినేద్దాం. ఓటు శంకర్. ఓకే, హలో. మీ గోల ముందు నా గోల ఆపాటి. మీకు నాకు గత 15 ఏళ్ళ నుంచి పరిచయాలు ఉన్నాయి, స్క్రీన్లో చూస్తున్నారు. ఇక నేను కొత్తగా మీకు చెప్పేది ఏముంటుంది, మీరు కొత్తగా వినేది ఏముంటుందా? ఇక్కడ నా గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎంతమంది చెయ్యొద్దండి? తెలిసిన వాళ్ళందరూ తెలియని వాళ్ళు చెప్పండి, తెలియని వాళ్ళందరూ తెలిసిన వాళ్ళ దగ్గర వినండి. బాయ్, వెళ్తా. ఏదే బొమ్మలే? బొమ్మాలి బ్లడీ మస్కిటో దోమగుంట. పెళ్ళి ఎవరదే? అమ్మ తల్లి, ఆల్రెడీ ఒకసారి అయ్యే నాకు బాత్రూమ్లో పెళ్ళి చూసారుగా. జస్ట్ గ్యాప్ అంటాను. ఎందుకంటే ఉండి మంచి నీళ్ళు తాగుతా, నాకు తాగా మళ్ళీ రెడీ కమాన్ అంటే మళ్ళీ బాగుతుంది. రాజుగారి గది, ఒక గీతాంజలి, ఒక ఆనందో బ్రహ్మ, ఇంట్లో దెయ్యం నాకేటి భయం, మళ్ళీ గీతాంజలి మళ్ళీ వచ్చింది. సో అలాగా ఇప్పుడు సో అంత ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా ఇప్పుడు మా సినిమా. మా త్రిముఖ అర్థమైందా? ఇందులో సన్నీ లియోన్ గారికి నాకు ఉంటుందండి. డ్యాన్స్ రా డ్యాన్స్ రా డ్యాన్స్ రా డ్యాన్స్.
ఒరే అసలు నువ్వు నీ ఎక్స్పెక్టేషన్ నాకు అర్థం కాదు. నీ ఎక్స్పీరియన్స్ ఏంట్రా? అద్దలు తీరా అద్దలు తీ ఏట్రా చెప్పు. సన్ని లేని అన్నగానికి ఎందుకు ఎగిరిపడుతున్నావు చెప్పు. ఏట్రా తెలుసురా నీకు చెప్పురా. డ్యాన్స్ ఒకసారి సౌండ్ ఏంటి, ఒకసారి మూమెంట్ వేస్తాడు మావాడు. రారా మరి సన్నీ లేని గారు ఎగురుతున్నాం అక్కడ. జస్ట్ తమ్ముడు తమ్ముడు జస్ట్ జోకే ఫీల్ అవుతున్నావా? ఆ ఫీల్ అయిన పెద్ద ప్రాబ్లం లేదులే నీకు నాకేంటి మధ్య. సో అలాగే ఈ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ జనవరి 2న రిలీజ్ అవుతుంది. 2 hours ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ దిస్ మై మూవీస్. ఓకే, దట్స్ ఆల్. ఇంక వేరే ఏం ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు. ఓన్లీ నవ్వండి హ్యాపీగా. మీ స్ట్రెస్, మీరు ఎగ్జామ్స్ ఏవో రాస్తున్నారు పాపం, ఏవో చదువుతున్నారు, మాకు తెలియవు ఆ కష్టాలు. మీకు పాపం భరిస్తున్నారా ఆ ఎగ్జామ్స్? ఆ స్ట్రెస్ అంతా మీకు ఆ 2 hours థియేటర్లో పోతుంది. హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తారు మీరు. ఓకేనా? సరేనా తమ్ముళ్ళు, సిస్టర్స్? మా గుంటూరు చెల్లమ్మలు ఎలాగొన్నారు ఒక్కొక్కరు, కలకల ఆడిపోతున్నారు అందరూ. ఏమే నువ్వు బొట్టెట్టుకోలేదేమే? నువ్వేమేమి బొట్టెట్టుకోలేదు? తిలకం పెట్టుకోవాలి అందరూ, బొట్టు పెట్టుకోవాలి. మన ఆడపిల్లలు అందరూ బొట్టు పెట్టుకోవాలి, బాగా హ్యాపీగా ఉండాలి. సరేనా? సరే మరి బాయ్. మరి హ్యాపీ ఇప్పుడు దాకా వెయిట్ చేసి అన్న యాక్చువల్లీ నెక్స్ట్ ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. ఆ సినిమా పేరు తిలకం. అందుకని బొట్టు పెట్టుకోలేదా, తిలకం పెట్టుకోలేదా అని అడుగుతున్నారు. అది సంగతి. సో కమీడియన్గా, యాక్టర్గా మీ అందరికీ తెలుసు ఎంత టాలెంటెడ్ అని. అందరికీ తెలియని విషయం ఏంటంటే సెట్స్లో ఆల్మోస్ట్ డైరెక్టర్స్ రాసిన దానికి 100% ఇంప్రవైజేషన్ చేస్తారన్న. యాక్టింగ్ చేసే వాళ్ళు అసలు పక్క నుండి నేను నవ్వుకోవటం అనమాట. డబ్బింగ్లో కూడా అన్న చెప్పే డైలాగులకి. అలాంటి అతను డైరెక్ట్ చేస్తున్నాడు తిలకం అని మూవీ. సో మీరందరూ సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తాను. నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది. ఈ లోపు ఇంకో తరగతికి వెళ్ళిపోతారు వీళ్ళు, ఇంకో క్లాస్కి వెళ్ళిపోతారు వీళ్ళు. సో ఈ ఇయర్ January 2nd త్రిముఖ వస్తుంది. అండ్ ఈ ఇయర్లోనే మన అన్న డైరెక్ట్ చేసిన తిలకం కూడా వస్తుంది. 2 సినిమాలని మీరు ఆదరించాలి. తమ్ముడు ఇంకోటి, ఒరే హీరో ఎక్కడో బయట కాదురా, మన గుంటూరు కుర్రాడు. మీకు తెలీదా? ఎక్కడోడే హీరో. రే ఎవరెవరో హీరోలు అందరిని ఎంకరేజ్ చేస్తారు, మంచిది, తప్పులేదు. మేము ఫస్ట్ టైం త్రిముఖ మూవీ ప్రొడ్యూస్ చేశామండి. అది January 2nd రిలీజ్ ఉంది. అది సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్ అండ్ కామెడీ మూవీ. కామెడీ కూడా చాలా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. మామూలుగా అయితే సంక్రాంతికి, పండగలకి అది రిలీజ్ చేస్తాం కదా. మేము భిన్నంగా ఆలోచించి న్యూ ఇయర్కి చాలామంది సెలబ్రేట్ చేసుకుని 31st January 2nd అయితే ఐడియల్గా ఉంటుంది ఫ్యామిలీ పరంగా వెళ్ళి చూడటానికి అని చెప్పి మేము January 2nd ఎన్నుకున్నాము రిలీజ్ డేట్ కోసం. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కలిసి ఒక 400 థియేటర్స్ మీద రిలీజ్ అవుతుందండి. 5 లాంగ్వేజెస్లో ప్రొడ్యూస్ అయింది. పాన్ ఇండియా మూవీ. హిందీలో కూడా మనకి మంచి ప్రమోషన్ ఉంది. తమిళ్, మలయాళం, కన్నడ 3 లాంగ్వేజెస్లో కూడా థియేటర్ రిలీజెసే మనం ప్లాన్ చేసాము. ఆదరణ మటుకు బాగుందండి. దీంట్లో భిన్నంగా కనిపించేది ఏంటి అంటే మనం అన్ని లాంగ్వేజెస్ నుంచి ఆర్టిస్టులను తీసుకున్నాము. తెలుగు వాళ్ళు మ్యాక్సిమం ప్యాడెడ్, కానీ హిందీ వాళ్ళని కూడా ఒక 3 భిన్నంగా రోల్స్లో టాలీవుడ్కి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో వాళ్ళల్లో మెయిన్ CID సీరియల్లో పనిచేసే ఆదిత్య శ్రీవాస్తవ, ఆయన ఈ మూవీ ఇనాగ్రల్ కూడా వచ్చారు. ఆయన చాలా క్లియర్గా చెప్పారు, నాకు తెలుగులో ఇది వచ్చే మొదటి అవకాశం, నేను తెలుగు ఇండస్ట్రీలో నా పాపులారిటీ పెంచుకోవాలనుకుంటున్నానని ఆయన చాలా క్లియర్గా చెప్పారు. సన్నీ లియోన్ గారిని మటుకు నేను కలవలేదండి. వీళ్ళెవరన్నా చెప్తారు, మా డైరెక్టర్ గారు హీరో. నేను ఆవిడని చూడలేదు. మేబీ రిలీజ్ టైంలో ఏమైనా వస్తే కలుస్తానేమో. ఆకృతి అగర్వాల్ అనే ఆవిడ కూడా హీరోయిన్గా యాక్ట్ చేశారు. ఆవిడకంటే మన తెలుగు వాళ్ళు చాలా పాపులర్గా ఉన్నారని నాకు అర్థమైంది ఈ రిలీజ్ ప్రమోషన్ ఈవెంట్స్లో.
వీళ్ళందరూ చాలా మంచి జాబ్ చేశారు. ఆ, సాహితీ అయితే స్పాంటేనియస్గా చేసేస్తోంది అమ్మాయి, టాలెంటెడ్ గర్ల్. తనకి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ రావాలని కోరుకున్నాను. ఈయన శకలక శంకర్ గారినేమో సెట్స్లో చూస్తేనే గుర్తుపట్టాను. ఆయన శ్రీకాకుళం యాసలో మాట్లాడటం నాకు చాలా ఇష్టం అండి. మాకు చుట్టాలు ఉండేవారు శ్రీకాకుళంలో. మా వారు శ్రీకాకుళంలో స్కూల్ చదివారు. సో నాకు దాని మీద ఈయన మాట్లాడే స్లాంగ్ చాలా నచ్చేది. అందుకు ఆయన మామూలుగా గుర్తున్నారు నాకు. ఈయన కూడా చాలా మంచిగా మాకు సహకరిస్తున్నారు ప్రమోషన్స్కి. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. మా హీరో గురించి అయితే చెప్పనే అవసరం లేదు. టాలెంటెడ్ ఆంట్రప్రీనర్ అండి. ఫస్ట్ నేను యూఎస్లో చూసింది ఏంటంటే, అబ్బాయి చదువుకున్నాడు చాలా, అంటే పిహెచ్డి ఇన్ సైబర్ టెక్నాలజీ చేశాడు. కానీ ఇండస్ట్రీస్ కూడా అక్కడ స్టార్ట్ చేయాలి అని, అంటే బిజినెస్ అనుకోండి, బిజినెస్ ఫీల్డ్లో కూడా ఎంటర్ అయ్యి తను అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుని అవన్నీ కంప్లీట్ చేసుకుని ఇండియాకి వస్తే, ఈయనకి అవకాశం వస్తే తను అది దాంట్లోకి వచ్చి, అంటే ఆ మల్టీ టాస్కింగ్ ఉంది, ఆ పవర్ ఉంది. అవి చూస్తానండి బేసిక్గా. నాకు అట్లా ఉంటే ఎంకరేజ్ చేయబుద్ధి అవుతుంది. ఆర్ట్ అనేది మనం ఎంజాయ్ చేయాల్సిన ఫీల్డ్. దాన్ని మనం కష్టపెట్టుకుని మనల్ని మనం కష్టపెట్టుకునే ఫీల్డ్ కాదు. పూర్వకాలం అంటే రాజులు ఉండేవాళ్ళు, రాజ్యాలు ఉండేవాళ్ళు, సపోర్ట్ చేస్తుండేవారు. ఇప్పుడు అలాంటిది పరిస్థితే లేదు. కాబట్టి ఏ ఆర్టిస్ట్ అయినా కానీ ఒక ప్యాషన్గా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫీల్డ్. మేము ఎవరికి కాంపిటీషన్ కాదు, మేము ఎవరిని కాంపిటీషన్ అని కూడా అనుకోలేదు. మంచి మూవీ, మంచి కథ పడితే అందరూ లైక్ చేస్తారన్న ఒక్క కాన్సెప్ట్, దానికి చాలా బూస్ట్ చేసింది మా డైరెక్టర్ గారు, హీరో గారు. నాకు వీళ్ళు కాంటాక్ట్ పాయింట్ అనమాట. నేను ఆర్టిస్టులతో ఎక్కువ పెట్టుకోలేదు. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ టుడే. ఈ మూవీ ఇంతలా వచ్చి మెయిన్ సాంగ్స్, పార్టీ సాంగ్ అంటే వీళ్ళు ఐటమ్ సాంగ్ అంటున్నారు కానీ అది మోర్ పార్టీ సాంగ్ లాగా ఉంది. ఏ పార్టీస్ అయినా ఫ్యూచర్లో ఆ సాంగ్ పెట్టుకుంటారని అయితే నమ్మకం కుదిరిందండి నాకు. మెలడీ సాంగ్ కూడా చాలా బాగుంది. ఈ రెండు ఈ మూవీలో నాకు ఫేవరెట్స్. మిగతాది వీళ్ళు చెప్తారండి. అక్కడే నాది తీసుకోవాలి. యా, అందరికీ నమస్కారం. త్రిముఖ మూవీ జనవరి 2వ తారీఖున థియేటర్లో ప్రపంచవ్యాప్తంగా 5 లాంగ్వేజ్ల్లో రిలీజ్ కాబోతుంది. రాజేష్ నా పేరు. నేను నా మొదటి సినిమా ఇదే డైరెక్టర్గా పరిచయం కాబోతున్నాను. అయితే నాకు వచ్చిన ఒక అవకాశాన్ని, నాలో ఉన్న ఆ స్కిల్ని బయటపెట్టడం కోసం ఒక మంచి కథనైతే రాసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడున్న సినిమాలకి దీనికి, అంటే మన సినిమా ఎందుకు చూడాలని ఆలోచించి కొన్ని ఎలిమెంట్స్ రాసుకుంటా దాని చుట్టూ ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే, ఫస్ట్ టైం తెలుగు స్క్రీన్ మీద ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే చూడబోతున్నారు. ఆ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అండ్ కాస్టింగ్కి వచ్చేసరికి పాన్ ఇండియా యాక్టర్స్ ఉన్నారు. నాట్ అంటే పాన్ ఇండియా అని తీసుకోలేదు, యాక్చువల్గా ఆ రోల్స్కి వాళ్ళు పర్ఫెక్ట్. మీరు చూస్తే సిఐడి గారు కానీ, ఆయన బాలీవుడ్లో చాలా ఫేమస్, పెద్ద పెద్ద సినిమాలు చేసి హృతిక్ రోషన్తో చేసిన వ్యక్తి. ఫస్ట్ టైం తెలుగుకి తీసుకొస్తున్నాం బికాజ్ ఆఫ్ ఆ క్యారెక్టర్కి ఆయన ఒక బాగా వెయిట్ తీసుకొస్తారని చెప్పి షూర్. ఈరోజు ఆ ఫైనల్ అవుట్పుట్ చూసినప్పుడు మేము తీసుకున్న కాస్టింగ్ కానీ, ఆ కంటెంట్ కానీ, నాకు కానీ, మా ప్రొడ్యూస్ చేసి తీసిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉండడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సెన్సార్ కంప్లీట్ అయింది. సెన్సార్ పీపుల్ నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అలాగే ఇందులో చేసిన మిగతా క్యారెక్టర్స్ గురించి చెప్తే, సన్నీ లియోని ఇప్పటి వరకు ఏదో ఐటమ్ సాంగ్లోనో ఏదో ఒక గ్లామర్ రోల్లోనే చూసుంటారు. బట్ ఒక ఆర్టిస్ట్ అనేవాళ్ళు డిఫరెంట్ రోల్స్ చేయగలరు. నాకు అనిపించింది ఇంత పెద్ద ఒక 3 టీమ్స్ మధ్య జరిగే ఒక బలమైన వ్యక్తి కావాలనిపించి ఆమెని సిఐడి రోల్లో నేను చూపించబోతున్నాను. చాలా బాగా యాక్ట్ చేశారు. వరల్డ్ వైడ్ ఆమెకు ఫ్యాన్స్ ఉన్నా కూడా సెట్స్లో ఎంతో పేషెన్సీగా చెప్పించేసి పెద్ద ఆర్టిస్టులు అని అట్లా ఏం లేకుండా. తమిళ నుంచి రాజేంద్రన్ గారు ఉన్నారు. రాజేంద్రన్ గారు అంటే ఆయన సౌత్ ఇండియాకి ఒక బెస్ట్ కమెడియన్. యాక్చువల్గా ఆయన చూడంగానే మనకు ఒక స్మైల్ వస్తుంది. ఆయన లాంగ్వేజ్ కానీ
పర్ఫెక్ట్ రోల్ చేశారు. యాక్చువల్గా ఆయన రీసెంట్ ఇంటర్వ్యూస్ కూడా మా గురించి చాలా బాగా చెప్పారు, తెలుగు ఇండస్ట్రీ గురించి కానీ, ఇప్పుడు త్రిముఖాలో చేసిన ఆయన రోల్ గురించి కానీ, నా గురించి కానీ. సో అలా ఆ క్యారెక్టర్కి సరిపోయే బెస్ట్ క్యాస్టింగ్ ఉంది. అండ్ ఇప్పుడు మనం తెలుగు సినిమాలో మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నెంబర్ ఆఫ్ తెలుగు వాళ్ళని తీసుకోవడం జరిగింది. అందులో సాహితీ దాసరి ఒకటి. తను ఇంతకుముందు పొలిమేర 1, 2లో చేసింది. చాలా క్యారెక్టర్కి సరిపడే రోల్స్, అంటే అమ్మాయిలు ఎంతసేపు ఇంకా గ్లామర్ రోల్స్ కోసం చూస్తారు, తను అందులో చూస్తే ఆ డీ గ్లామర్ శారీస్ కట్టుకుని చాలా పర్ఫెక్ట్ రోల్ చేసింది. సో తను కూడా ఒక ఆర్టిస్ట్ కాబట్టి నేను ఇలా చూపించబోతున్నాను. తనకు ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది అండ్ ఆ సాంగ్లో కూడా చాలా గ్లామర్గా కనిపించబోతుంది. సినిమా అనేది డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉండాల్సి ఉంది అది. సో అలా మిక్స్డ్గా ఒక మంచి సబ్జెక్ట్, డెఫినెట్గా ఫ్యామిలీ అంతా చూడవలసిన సినిమా. ఏదో మా సినిమా అని చెప్పడం కాదు, అవుట్పుట్ అట్లా వచ్చింది. ఒక ఎంటర్టైనింగ్గా వెళ్తూ మల్టిపుల్ ట్విస్ట్, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ వస్తూ దాని చుట్టూ స్క్రీన్ ప్లే, ఇదంతా ఒక ఎండింగ్లో కనెక్టివిటీ అనేది డెఫినెట్గా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారని నేను చెప్పగలుగుతున్నాను. అండ్ ప్రమోషన్లో భాగంగా తిరుపతిలో స్టార్ట్ చేసి నెల్లూరు, ఇప్పుడు గుంటూరుకు రావడం జరిగింది ఈరోజు. ఈ గుంటూరులో 2 కాలేజెస్ చేసాం, అక్కడ ఫెస్ట్లో పార్టిసిపేట్ చేసాం. ఇక్కడ పర్సనల్గా నేను ఇంప్రెస్ అయ్యింది ఈ కిడ్స్ కాలేజ్ విషయంలో. మేనేజ్మెంట్ మమ్మల్ని ఇక్కడికి వాళ్ళ డిసిప్లైన్ స్టూడెంట్స్తో ఒక సినిమాని పరిచయం చేయడం కొంచెం డిఫికల్ట్ టాస్క్. బట్ ఈరోజు చూశాను నేను వాళ్ళు ఎంత కంట్రోల్గా ఉన్నారు, అట్ ఏ టైం ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మేనేజ్మెంట్ ఇలా ఉంటే డెఫినెట్గా ఇక్కడ స్టూడెంట్స్ అంతా వాళ్ళు ఏం కోరుకుంటున్నారో చేయగలుగుతారు. మేము చదువుకున్న కాలేజీల్లో కూడా ఇలాంటి డిసిప్లైన్తో వెళ్ళటం వల్లనే ఆ తర్వాత మళ్ళీ మా ప్యాషన్ ఉన్న ఫీల్డ్కి రాగలిగాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కిడ్స్ మేనేజ్మెంట్. అండ్ January 2 రిలీజ్ కాబోతుంది, ఆదరించండి. కొత్త వాళ్ళని, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్, కొత్త హీరో. కొత్త వాళ్ళు కాదు, ఒక మంచి సినిమా చేశారని అయితే డెఫినెట్గా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారాలు అండి. నా పేరు యోగేష్, నేను త్రిముఖ మూవీలో హీరోగా చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. ఇలాంటి ఒక మూవీలో ఇండస్ట్రీకి పరిచయం కావటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇండియాలో ఎన్నో సినిమాలు చేసి మంచి గుర్తింపు పొందిన ఆర్టిస్టులు అందరూ ఈ మూవీలో యాక్ట్ చేశారు. సో ఫస్ట్ ప్రాజెక్ట్లోనే ఇంతమంది పెద్ద ఆర్టిస్టులతో మూవీ చేయటం అనేది ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. సో అలాంటి అదృష్టాన్ని నాకు ఇచ్చిన డైరెక్టర్ శ్రీదేవి గారికి అండ్ డైరెక్టర్ రాజేష్ గారికి అండ్ ప్రొడ్యూసర్ శ్రీదేవి గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈరోజు మన కిడ్స్ మేనేజ్మెంట్ గుంటూరు వచ్చాము. ఐ లవ్ గుంటూరు, ఐ లవ్ ద కిడ్స్ మేనేజ్మెంట్ అండ్ ద వే దే డిడ్ థింగ్స్. వాళ్ళ ద వే ఆఫ్ డిసిప్లిన్ దట్ దే హ్యావ్ ఇన్కల్కేటెడ్ ఇన్ స్టూడెంట్స్ ఆర్ ద వే ఆఫ్ నర్చరింగ్ దెమ్ చాలా బాగా అనిపించింది. అండ్ మాకంటే ఎక్కువ క్రేజ్ వాళ్ళకే ఉందనిపించింది చూసినప్పుడు. సో ఇట్స్ అ వెరీ రేర్ థింగ్ టు సీ దాట్ కైండ్ ఆఫ్ లవ్ ఫ్రమ్ స్టూడెంట్స్. సో కిడ్స్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు. అట్ ద సేమ్ టైం మన ఆర్టిస్టులందరికీ కూడా ఈరోజు వచ్చిన శకల శంకర్ గారికి అలాగే సాహితీ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మన మూవీలో వర్క్ చేసిన సిఐడి ఆదిత్య శ్రీవాత్సవ్ గారికి, సన్నీ లియోన్ గారికి, అలాగే మన తెలుగు నుంచి ప్రవీణ్ గారికి, శకల శంకర్ అన్నకి అండ్ ముట్టా రాజేంద్రన్ గారికి, సుమన్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. త్రిముఖ మూవీ ఈస్ కమింగ్ టు థియేటర్స్ ఆన్ January 2. ప్లీజ్ డూ గో అండ్ వాచ్ ద మూవీ, యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. సినిమా చాలా బాగా వచ్చింది, సెన్సార్ కూడా కంప్లీట్ అయింది. సెన్సార్ రిపోర్ట్ ఎక్సలెంట్గా వచ్చింది, బెటర్ దెన్ వాట్ వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్. సో త్రిముఖ మూవీ ఈస్ కమింగ్ టు థియేటర్స్ ఆన్ January 2. ప్లీజ్ గో అండ్ వాచ్ త్రిముఖ ఇన్ థియేటర్స్ January 2. థ్యాంక్ యూ. మైక్ ఫోన్ వద్దా? మీరు పెట్టేసుకోండి. సాయికి హలో అండి, నేను సాయితి దాసరి. సో త్రిముఖలో నేను కీ రోల్ ప్లే చేశాను అండ్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం నేను ఐటెమ్ సాంగ్కి పర్ఫామ్ చేశాను. ఇండస్ట్రీకి వచ్చిన 9 yearsలో
ఒక ఐటమ్ సాంగ్కి నేను డాన్స్ నెంబర్ పర్ఫామ్ చేశాను. సో ఆ ఛాన్స్ ఇచ్చిన నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి. అండ్ ఈ మూవీలో నన్ను మీరు డిఫరెంట్ రోల్లో చూడొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మూవీలో చాలామంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. హీరోకి, ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి కొత్త మూవీ అవ్వచ్చు, బట్ అందరూ వెల్ నోన్ ఆర్టిస్టులు ఉన్నారు. సో ప్రతి ఏ ఎలిమెంట్ బోర్ కొట్టకుండా ఉంటుంది. అండ్ January 2 రిలీజ్ అవుతుంది. ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, థ్రిల్లర్, కామెడీ అండ్ మంచి సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. సో January 2 రిలీజ్ అవుతుంది. అండ్ మేము ఈరోజు ప్రమోషన్ స్టార్ట్ చేసాము నిన్న తిరుపతి నుంచి. అండ్ ఈరోజు గుంటూరు కాలేజ్, RVRJC అండ్ కిడ్స్ కాలేజ్ కవర్ చేసాం. సో ఐఎమ్ సో ఇంప్రెస్డ్ విత్ కిడ్స్ కాలేజ్ మేనేజ్మెంట్. చాలా లైక్ వెరీ డిసిప్లైన్ ఉన్న స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ, లైక్ ద వే దే హ్యాండిల్ దెమ్ నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ గుంటూరు మాకు మా మూవీని ప్రమోట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చినందుకు. సో డోంట్ మిస్ టు వాచ్ త్రిముఖ ఆన్ January 2. రెడీ అమ్మా? అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఎంటర్టైన్మెంట్. సో ఇందులో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి ఈ సినిమాలో. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆడియన్స్, సో న్యూ ఇయర్తో, కొత్త సంవత్సరంతో థియేటర్కి వెళ్ళి ఒక 2 గంటల సేపు హ్యాపీగా కొత్త సంవత్సరంతో అందరూ నవ్వుకుంటూ వస్తారు హ్యాపీగా. సో ఈ సినిమాలో చాలామంది యాక్టర్స్ ఉన్నారండి. తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, తెలుగు ఇలా 5 లాంగ్వేజెస్ యాక్టర్స్ని అందరం తీసుకొని ఈ సినిమాలో పెట్టారు. ఇది పాన్ ఇండియా సినిమాగా ఇది రిలీజ్ అవుతుంది. సో ఇందులో సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. ఈరోజు ఒక సాంగ్ అన్న లవ్ సాంగ్ నాకు ఇప్పుడు దాకా వినిపించలేదు, ఫస్ట్ టైం విన్నాను నేను. అంటే మనకు ఓన్లీ సన్నీ లేని గారు సాంగ్ కొట్టి మనం చేసుకుని ఒకటే ఉంది. సో లవ్ సాంగ్ కూడా చాలా బాగుంది. అసలు నేను ఇందాక స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు అది సాంగ్ రన్ అవుతుంది. నేను అనుకున్నాను ఏదో రెహమాన్ గారి సాంగ్ ఏదో రిలీజ్ అయిందేమో అనుకున్నాను నేను. అంటే మనదని నాకు చెప్పలేదు కదా మీరు. నేను అప్పుడు అడిగితే మన సినిమా అనేసరికి నేను స్టన్ అయిపోయాను. అసలు నేను ఆ ఫీల్ ఉండిపోయాను. అది అంత బాగుంది ఆ సాంగ్. ఇక మన గిప్ప సాంగ్ అంటే అది కమర్షియల్ సాంగ్. అది ఫుల్ మాసు, అది ఎంటర్టైన్మెంట్ సాంగ్, పార్టీ సాంగ్. మేడం గారు అన్నట్టుగా ఐటమ్ సాంగ్ కాదు, అది పార్టీ సాంగ్. సో పార్టీ మూడ్ ఉన్న వాళ్ళందరికీ హ్యాపీగా ఫ్యామిలీతో కూడా అది డ్యాన్స్ చేసే పాట. అది అందరూ పిల్లలు, ఫ్యామిలీ. ఇందాక మన స్టూడెంట్స్ కూడా డ్యాన్స్ ఎంత బాగా వేసారు వాళ్ళు. సో ఇందులో సన్నీ లియోన్ గారు చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారండి. ఆవిడ కెరీర్లో ఇప్పుడు దాకా అంత పవర్ఫుల్ రోల్ చేయలేదు. సో ఇందాక నేను ట్రైలర్ చూసినప్పుడు కూడా అనిపించింది నాకు, చాలా పవర్ఫుల్ రోల్ చేశారు ఆవిడ. నిజంగా మంచి పేరు వస్తుంది సన్నీ లియోన్ గారికి. సో మిగతా ఆర్టిస్టులందరికీ, ముఖ్యంగా మా హీరో గారికి మంచి పేరు రావాలి ఈ సినిమా. నేను గత 2.5 years నుంచి ఆయనతో ట్రావెల్ అవుతున్నాను ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి. సో చాలా కష్టాలు పడి ఎన్నో రకాలుగా వాళ్ళు, డైరెక్టర్ గారు రాజేష్ గారు కానీ, సో మేడం గారు యూఎస్లో ఉండి అక్కడి నుంచి ఎంకరేజ్ చేస్తూ వీళ్ళని. సో సినిమా అనేక చాలా కష్టాలు ఉంటాయండి, అదన్నీ చెప్పలేం కానీ. బట్ దాన్ని 2 గంటల సేపు మనం చూసి వదిలేసి వచ్చేసామన్నట్టు కాకుండా ఆ 2 సంవత్సరాల కష్టాన్ని 2 గంటల్లో చూపించడం అనేది అది నాట్ ఇంపాసిబుల్ అండి. అది మామూలు విషయం కాదు. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఒక ఆర్టిస్టులు ఒక దగ్గర ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి చేయించడం అంటే ఓకే, కానీ దేశంలో ఉండే ప్రతి స్టేట్లో ఉండే ఆర్టిస్టులందరినీ గ్యాదర్ చేసి ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ డేట్స్ అని, హిందీ నుంచి ఒకరు వస్తారు, తర్వాత మలయాళం నుంచి ఇంకోళ్ళు వస్తారు, కన్నడ నుంచి ఒకరు వస్తారు, తమిళ నుంచి వస్తారు, వీళ్ళందరినీ గ్యాదర్ చేసి ఒక ప్లేస్కి తీసుకొచ్చి షూటింగ్ చేయడం అనేది అది చాలా కష్టమైన పని అది. సో మీరందరూ ఈ సినిమాని చూసి ఖచ్చితంగా ఆదరించాలి, సినిమాని కాపాడాలి. సో ఇలాంటి ప్రొడ్యూసర్లు నిజంగా అమ్మ మీకు నమస్కారం తల్లి. అమెరికా నుంచి వచ్చి మీరు నిజంగా తెలుగు స్టేట్లో ఉండి మన తెలుగు సినిమా తీశారు. మన తెలుగు సినిమాలో చాలామంది పరభాష యాక్టర్లని, ఇతర భాష యాక్టర్స్ని అందరిని తీసుకొచ్చి మీరు పెట్టడం అనేది చాలా గ్రేట్ అమ్మ. నిజంగా మీకు ఆల్ ది బెస్ట్ అమ్మ. ఈ సినిమా ఖచ్చితంగా ఆడాలి, మీకోసం ఆడాలి. మీలాంటి ప్రొడ్యూసర్స్ అంతా ఇండస్ట్రీకి రావాలి. చాలామందిని ఇలాగా హీరోలని, యాక్టర్స్ని, ఇంకా రకరకాల సినిమాలు మంచి కంటెంట్స్తో దీంతో పాటు మీరు ఎంకరేజ్ చేయాలి. ఇలా కంటిన్యూ మీరు సినిమాలు తీయాలి. మా సపోర్ట్ మీకు ఎప్పటికీ ఉంటుందమ్మా, ఖచ్చితంగా ఉంటుంది. మా హీరో తరపు నుంచి, నా తరపు నుంచి, మా డైరెక్టర్ గారి తరపు నుంచి, ఎవ్రీ యాక్టర్ తరపు నుంచి. చాలా సిన్సియర్ టీం దొరికారండి నాకు. నిజంగా బడ్జెట్ కూడా చూసుకోవాల్సిన అవసరం లేని టీం దొరికారు. అదండి. సో నెక్స్ట్ మంత్ జనవరి న్యూ ఇయర్ 2న ఫస్ట్ టైం రిలీజ్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా మన సినిమా త్రిముఖ.
థియేటర్కి వచ్చి అందరూ ఫ్యామిలీతో పాటు వచ్చి ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది. ఇందులో ఎటువంటి ఎక్స్ట్రాలు కానీ ఏమి ఉండవండి. సో అంతా ఫ్యామిలీతో పాటు పిల్లలతో పాటు వచ్చి చూసే సినిమా ఇది. ఒక థ్రిల్లింగ్, సస్పెన్స్, ఎమోషనల్ కంటెంట్ అండ్ హర్రర్ మిక్స్. ఈ ఎన్ని జానర్లు ఒక సినిమాలో, 4-5 జానర్లు మిక్స్ అయ్యి ఉన్నాయి ఒక సినిమాలోనే. ఒక టికెట్ మీద 4 సినిమాలు అన్నట్టుగా 4 జానర్లు మిక్స్ అయ్యి ఉన్నాయి ఈ సినిమాలో. ఇంత సదావకాశం, ఇంత అద్భుతమైన అవకాశం ఎప్పుడు రాదు, దొరకదు. గేట్ వాటి టికెట్లు ఇస్తున్నారు, రండి రండి అన్నట్టుగా. ఈ సర్కస్ల దగ్గర పిలుస్తారు కదా, గేట్ వాటి టికెట్లు ఇస్తున్నారు. మీరందరూ రావాలి, కొత్త సంవత్సరంతో వచ్చి సినిమాని ఆదరించి ఎంజాయ్ చేసి వెళ్ళండి. ప్రేక్షకుల మహాశయాలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ టు హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ఉంది. సార్ నేను 10వ తరగతి ఫెయిల్ సార్. ఏమో సార్ అలా బయట స్లమ్ డాగ్